కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీసీలు 90% ఉన్నారని, కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలన్నారు. మనకు రావాల్సిన వాటా రావట్లేదని, ఎన్నో ఉద్యమాలలో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందరం ఒక తాటిపై కలిసి పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. బీసీలు లెక్కలు తీయమంటే ప్రభుత్వాల బాధ ఎందుకని ప్రశ్నించారు. గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 నెలలలోపు కులగణన చేపడతామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట విధంగా బీసీ కులగణన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీసీ సమాజ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ నిల నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నిరాహార దీక్షలు అనేది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కోలుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సంఘీభావానికి బీసీ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మేము సంఘీభావం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ సంఘం అనేది, ఈ యొక్క బీసీ అనేది గ్రామ స్థాయి నుంచి ఏర్పడాల్సిందే తప్ప ఈ పట్టణాలకు అంకితం కాకుండా గ్రామాల నుంచి కూడా ఏర్పడుతుంది. రేపు రోజున పట్టణాలకే అంకితం కాకుండా గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు ఏర్పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని ఎమ్మటే మా కులగణాలు ఉన్నాయి వాటిని వెంటనే అమలు చేయాలని మా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం. మా పర్సంటేజ్ ప్రకారము మాకు ఇవ్వండి అంటున్నాము. ఎంత న్యాయమైన కోరికలు కోరుతున్నటువంటి, ఖచ్చితంగా ఇటువంటి కోరికలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలని ఏదైతే నినాదాలు ఉన్నాయో, బీసీల ఏదైతే పోరాటాలు ఉన్నాయో ఖచ్చితంగా అది నెరవేర్చేంత వరకు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఖచ్చితంగా మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే బీసీల కొరకు ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతాం. అదేవిధంగా తమ్ముడు మహేష్ గౌడ్ గారు ఈరోజు బీసీల కొరకు ఉద్యమించి ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వారి టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ నాయకులు అందరం కూడా ఐకమత్యంతో మా పోరాటాన్ని ముందుకు సాగి